పాట సంఖ్య 171, పాత పుస్తకం అయితే 698. పల్లవి 1, 2, 6 వచ్చిన 3 వచ్చిన తర్వాత
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుతాం. మీ ఇంటి క్రియలు చేయువారైతే ఎప్పుడు ప్రక్రియలు అలాగ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చదువుతున్నట్టు లేదు, గట్టి చదివితే తుంపర్లు పడతాయి కదా, అది కూడా నిజమే. గట్టిగా పాడినా గట్టిగా చదివినా నోట్లో చేస్తాయి, తుంపర్లు వస్తాయి కదా. తుంపర్లు పడినా కూడా కష్టమే. పర్లేదు, సాధ్యమైనంత వరకు అందరూ చదవండి, ఆ వెంట చెప్పండి. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఉదయకాలం మనం ప్రవేశం గురించి దేవుని మందిర ఆవరణంలో, దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు, నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు యేసుక్రీస్తు వారు మన ఎడల ప్రేమ చూపించి తన కృప ద్వారా జరిగించిన కార్యం, సేవలో కార్చిన రక్తం, తద్వారా మనకు ప్రవేశం దొరికింది అని మనం చదువుతున్నాం కదా. యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు, మనకంటే ముందుగా ప్రవేశించినాడు. ఆయన ద్వారా మనకు ప్రవేశం దొరికింది, సంతోషమే. కానీ సమృద్ధిగా ప్రవేశం ఎప్పుడు ఉండాలంటే సమృద్ధిగా అనుగ్రహించబడాలి. సమృద్ధి అయిన ప్రవేశం అది చాలా అవసరం. దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ప్రవేశించే వారు ఎవరు? ఎటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? వారికి ఉండే లక్షణాలు ఏంటి అనే దాన్ని చూస్తాం. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, సాతానుడు కూడా మన లోపల ప్రవేశించేదానికి చాలా జాగ్రత్త, ఎట్లా ఉన్నాడు? జాగరూకతతో, మెలకువగా, రెడీగా ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు దూరడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది, నిజమే. మన జీవితం అంతా మార్చేసి, మన పాపం అంతా తీసేసి మనల్ని శుద్ధి చేస్తుంది. అయితే శుద్ధి చేయబడిన తర్వాత, శుద్ధి చేయబడిన పరిశుద్ధమైన హృదయంలో ఎవరికి ప్రవేశం ఉండాలి? యేసుక్రీస్తు వారికి ప్రవేశం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి కదా. మనం క్రీస్తును కలిగి ఉండాలి. మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. మన జీవితంలో క్రీస్తుకు ప్రాముఖ్యమైన, ప్రథమమైన స్థానం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు శుద్ధి చేసినాడు, బాగానే ఉంది. అయితే అందులో క్రీస్తు ప్రభువు లేకపోతే ఏమవుతుంది? అపవిత్రాత్మ తాను విడిచి వచ్చిన చోటుకు మరలా తిరిగి వచ్చి అది ఊడ్చి శుభ్రంగా చక్కగా అమర్చి ఉండేట చూచి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి మళ్ళా చేస్తారు అందులో కదా. ప్రవేశం ఎవరికి జరిగింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన రక్తం మనల్ని శుద్ధి చేస్తే సాతానుకు ప్రవేశం దొరికినట్లయింది, అవునా కదా. ఊడ్చి అమర్చి ఉంది, శుభ్రంగా ఉంది, కానీ అక్కడ ఎవరు లేరు? యేసుక్రీస్తు ప్రభువు లేరు కదా. కనుక యేసు ప్రభువు రక్తం మనల్ని శుద్ధి చేసింది, అందరితో సరిపోయిందా అంటే కాదు.
మనం పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే మన హృదయంలో ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభువు నివసించాలి. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నివసించాలి. మీకు ఒక విషయం, మీకు కథ తెలుసు అనుకుంటా కదా, ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో అయితే నేను చదువుతున్నప్పుడు ఒక క్యామెల్ స్టోరీ ఉండేది. ఉంటే కథ, ఒక టెంట్, ఒక క్యామెల్ ఉండేది. నేను చిన్నప్పుడు అంకుల్ వాళ్ళు మెసేజెస్ చెప్తా ఉంటే వాళ్ళ మెసేజెస్లో విన్నా ఏనుగు కథ విన్నా, సర్కస్ ఏనుగు కథ విన్నా. మీరు కూడా వినే ఉంటారు సార్. సర్కస్లో ఏనుగులు ఉంటాయి కదా, అక్కడ పెద్ద ఏనుగు ఉంది, అది ఆకర్షణీయమైన ఏనుగు. సర్కస్ అంతా అయిపోయింది, ఇట్లాంటి వర్షాకాలంలో చాలా పెద్ద వర్షం పడుతుంది. ఆ సర్కస్ యజమాని ఉండేదానికి ఒక చిన్న టెంట్ ఉండేది. వర్షంలో తడవకుండా ఆ టెంట్ లో యజమాని ఉంటున్నాడు. ఆ ఏనుగు అన్నది, నా వల్లనే కదా నీకు ఇదంతా కలిగింది, నువ్వు సంపాదించేదంతా నా వల్లనే కదా, నేను ఇంకా తడిసిపోతుంటే నీకు అసలు కొంచెం కూడా బాధ లేదా? ఏమనుకోదు, కొంచెం నా తొండం పెట్టుకుంటా, తొండం తెలుసు కదా, నా తొండం లోపల పెట్టుకుంటా టెంట్ కింద తడవకుండా కొంచెం అనుమతి అని అడిగిందంట ఏనుగు. సరేలే పోనీలే అని చెప్పి ఏం చేసినాడు, తొండం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. నెమ్మదిగా అదేం చేసింది, తొండం కాస్త తల కూడా లోపలికి పిలిచింది. తొండం పెట్టుకుంటే ఏం లాభం, తల పెట్టుకోకపోతే తడిచిపోతున్నాను కదా. అట్లా ఇచ్చిన కొంచెం అవకాశాన్ని వినియోగించుకొని ముందు తొండం, ఆ తర్వాత తల, ఆ తర్వాత ముందు 2 కాళ్ళు, నెమ్మదిగా టెంట్ మొత్తం ఏదొచ్చేసింది, ఏనుగే దూరిపోయింది. ఆ ఏనుగుని బయటికి పంపించేదానికి వీనికి శక్తి చాలట్లేదు. ఏం చేసినాడు, అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని ఆ టెంట్ వదిలేసి మళ్ళీ బయటికి తడవాల్సి వచ్చింది, బయటికి రావాల్సి వచ్చింది కదా. కొంచెమే కదా అని అవకాశం కొంచెం ఇస్తే ఆ కొంచెంనే వినియోగించుకొని వాడు ఏం చేస్తాడు, సాతానుడు ఇంకొంచెం పూర్తిగా మన జీవితంలో ప్రవేశిస్తాడు కదా. కనుక యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలో నిండుగా ఉండాలి. హృదయం నిండా యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. మన జీవితంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. లేకపోతే సాతానుడు ప్రవేశించే అవకాశం, మన జీవితంలో సాతానుడు ఉంటే మనం దేవుని రాజ్యంలో ఎప్పటికీ ప్రవేశించలేము. కానీ ఈ సందర్భంలో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలో కొన్ని లక్షణాల గురించి చూస్తాం. అందులో మొట్టమొదటిది మనకందరికీ తెలిసిందే, దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? కొత్తగా జన్మిస్తేనే కానీ, లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు. యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. మొట్టమొదటిది బోర్న్ అగైన్, కొత్తగా జన్మించుట. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇది మొదటి మెట్టు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. యోహాను 3:5. యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. 3వ వచనంలో అయితే, అందుకే సదంతో ఒకటి కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా. దేవుని రాజ్యం చూడాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా తప్పకుండా ఏం చేయాలి? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నూతన జన్మ, ఏదో మందిరానికి వచ్చినాం కూర్చున్నాం పోయినాం అంటే కాదు. ఏ అనుభవం ఉండాలి? కొత్తగా జన్మించిన అనుభవం. ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ప్రవేశించాలంటే కదా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చూడండి, ఇప్పుడు మీరు వేరే దేశంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు అనుకోండి, అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు. నేరుగా అమెరికా వెళ్ళడానికి ఊరుకుంటారా? ఊరుకోరు. దానికి ఏముండాలి? ఖచ్చితంగా చెప్పండి, వీసా ఉండాలి కదా, ముందు పాస్పోర్ట్ ఉండాలి. ఈ పాస్పోర్ట్ వీసా ఉంటే మనం ఏం చేస్తాం? వేరే దేశానికి ప్రవేశించాలని, ఈ భూమి మీద ఉన్న ఇంకొక దేశంలో ప్రవేశించాలంటేనే వాడు ఒకటి పేపర్ అడుగుతున్నాడే, పర్లోక రాజ్యంలో ప్రవేశించాలంటే అక్కర్లేదా? దానికి కూడా క్వాలిఫికేషన్ కావాలి. దాని క్వాలిఫికేషన్ ఏంటిది? బిఏ. ఏముండాలి? బిఏ ఉండాలి. బిఏ అంటే బోర్న్ అగైన్ కదా. తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే కష్టం, దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు.
తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వారి పేర్లు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథంలో రాయబడాలి. వారు తమ వస్త్రములను ఏం చేయాలి? ఉతుక్కుని ఉండాలి. అటువంటి వారే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21:27 చదువుదాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు కదా. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది ఏది అందులో ప్రవేశించేదానికి లేదు. కనుక జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారే ప్రవేశిస్తారు. 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 22:14 అన్నది చదువుతాం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు కదా. కనుక ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో, ఎవరైతే నిషిద్ధమైనది అపవిత్రమైన దానిని విడిచిపెట్టినారో అటువంటి వారు మాత్రమే నూతనముగా జన్మించిన కొత్త జన్మ అనుభవం కలిగిన వారే ప్రవేశిస్తారు తప్ప మరొకరు ప్రవేశించడానికి వీలు లేదు కదా. కనుక ప్రవేశించేదానికి నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం దొరకాలంటే ఇది మొదటి మెట్టు. ఏంటి మొదటి మెట్టు? నూతన జన్మ, కొత్త జన్మ అనుభవం కలిగి ఉండాలి. అసహ్యమైనది, అపవిత్రమైనది మనలో, మన పాలనలో ఉండడానికి వీలు లేదు కదా. ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన కట్టడ, నేను మీ మధ్యలో సంచరించువాడను కనుక మీలోనైనను మీ పాలనలోనైనను అపవిత్రమైనది ఏది కానరావద్దు. అపవిత్రమైనది కానవస్తే దేవుడు మన మధ్యలో ఉండడు, మనం దేవుని యొద్దకు చేయాలి. అసహ్యమైనది, అపవిత్రమైనది ఉండడానికి వీల్లేదు కదా. కనుక పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఆవరణలో ఎవరైనా ఉమ్మితే ఊరుకుంటారా? ఉమ్మితే ఊరుకుంటారా? ఇక్కడే కాదు, బయట అవుట్డోర్ లో ఎక్కడ ఎవరు ఉమ్మడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఉమ్మడానికి ఒప్పుకోవట్లేదు? ఉమ్మగుడు ఉమ్మితే ఏమైపోతుంది? అక్కడ అదంతా అపవిత్రం అయిపోతుంది కదా. కానీ ఎవరు పాటిస్తున్నట్టు అనిపిస్తలే. నేను వచ్చేటప్పుడు, దారిలో వచ్చేటప్పుడు ఆటోలో నుంచి ఉమ్ముతూనే ఉన్నాడు, బైక్ మీద నుంచి ఉమ్ముతూనే ఉన్నాడు. నేను వచ్చేటప్పుడే దాదాపు 4-5 చూసిన ఉమ్మేటోళ్ళు నా ముందే. నేను వెనుకున్నాడు, ముందు ఉమ్మేస్తున్నాడు కదా. వాళ్ళు ఉమ్మేస్తున్నాడు, ఇట్లా సారీ సార్ అంటున్నాడు. మన ఎందుకు సారీ అంటారు కదా. బండి ఇట్లా సిగ్నల్ ఉంది కదా ఆపితే అక్కడే అంత ఉమ్మేసి కనిపిస్తూ ఉంది. గొప్ప ఇట్లా ఉమ్మినారు పబ్లిక్ ప్లేస్ లో కదా, జనాలందరూ తిరిగే స్థలంలో అనిపిస్తారు కదా. కనుక ఈ మామూలుగా సాధారణంగా మానవుడు తిరిగే స్థలమే ఎట్లా ఉండాలనుకుంటా? పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు కదా. మనం ఉండే ఇంటి లోపల కూడా ఎట్లా ఉండాలనుకుంటా? పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు. బయట అక్కడక్కడ ఉద్యోగం చేసి తిరిగి వచ్చి అదే బట్టలతో ఇంట్లోకి వచ్చి పట్టుకుంటారంటే మీరు ఒప్పుకుంటారా? ఇంకా ఆజ్ఞ నిలబడి గేటు బయట వచ్చి అక్కడ స్నానం చేస్తూ బట్టలు ఇస్తాం, ముందు బట్టలు ఆడబడేసి వేరే బట్టలు వేసుకొని నువ్వు లోపలికి రాంటాం. మన ఇంట్లో ప్రవేశించాలనుకుంటేనే వస్త్రాలు ఎట్లుండాలి? శుభ్రంగా ఉండాలి. బయట బట్టలు బయటనే, అక్కడ ఉతికేదాకా బయటే ఉండాలని మనం అంటామే. అలాంటిది దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధంగా ఉండాలా లేదా? ప్రభు బల్లాలో ప్రవేశించడం నీకు ఇక్కడ ఒకవేళ సాధ్యం అవుతుందేమో, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం సాధ్యము. మన జీవితంలో అపవిత్రత ఉంటే, మన జీవితంలో చెడుతనం ఉంటే, మన వస్త్రమును మనం ఉతుక్కోకపోతే, నిషిద్ధమైనది, అసహ్యమైనది ఏదైనా ఉంటే అది దేవుని రాజ్యంలో ప్రవేశించదు. జీవ గ్రంథంలో పేరు రాయబడి కొత్తగా జన్మ అనుభవం కలిగిన వారే ప్రవేశిస్తారు. ఇంతవరకు ఆ ప్రవేశం లేదు. కనుక రక్షణ అనేది అవసరం. ఏది అవసరం? ఎవరికి అది? ఓడలో ప్రవేశించిన వారికి అది కదా. ఓడలో ప్రవేశించి రక్షింపబడిన వారు ఎవరు? నోవాహు యొక్క గొప్ప తెగులు, గొప్ప జలప్రలయం, భూమి అంతా ఉంది. ఆ భూమి అంతట్లో నోవాహు కుటుంబం మాత్రమే. కారణం ఏంటి? నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు ఎట్లా ఉన్నాడు? నోవాహు నిందారహితుడుగా ఉన్న కారణం చేత నోవాహు ఓడలోనికి ప్రవేశించే ధన్యత, భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మాట చదువుతాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు కలుస్తున్నాయి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములు ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి ఎదుట అనగా చెరలో ఉన్న ఆత్మల ఎదుట ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి కదా. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను కదా. రక్షణ అనేది వారికి దొరికింది నిందారహితంగా ఉన్న కారణం చేత. కనుక ఇది మొట్టమొదటిది నూతన జన్మ, కొత్త జన్మ, ప్రవేశం కలిగి ఉండాలంటే. రెండవది ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశింపగలరు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి బోధ మనకు అందరికీ తెలుసు కదా. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా. కనుక ప్రవేశించాలంటే రెండవది తగ్గింపు. రెండవది ఏముండాలి? మొట్టమొదటిగా మనం కొత్తగా జన్మించిన అనుభవంలో ఉండాలి. రెండవది చిన్న బిడ్డ వలె మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ప్రవేశించలేం. ఒకవేళ ఏ విషయంలోనైనా అతిశయం, ఏ విషయంలోనైనా గర్వం కదా, ఏ విషయంలోనైనా అహంకారం, అహంభావం ఇట్లాంటివి మన జీవితంలో ఉంటే, తగ్గింపు అనేది మన జీవితంలో కనబడకపోతే ఏ విషయంలోనైనా సరే దేవుని రాజ్యంలో మనకి ఏం దొరకదు? ప్రవేశము దొరకదు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తగ్గించుకోవాలి. అప్పుడప్పుడు తిమోతికి ఇట్లా చెప్తా ఉంటారు. ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు ఆయన కోరిక ఏంటంటే నా ముందు అందరు తలదించుకొనే ఉండాలి, నా ముందు అందరు తలదించుకొనే ఉండాలి. ఎట్లయితే బాగుంటుంది? ఎవడు నా ముందుకు వచ్చినా తలదించుకొనే ఉండాలి. తల ఎత్తుకొని రావడానికి వీలు ఏం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసినాడంట. అందులో చివరికి ఆయనకి తోచిన ఆలోచన ఏంటంటే నా సింహాసనానికి ముందు ఒక పెద్ద గోడ కట్టించి ఆ గోడకి ఒక చిన్న తలుపు పెడతారు. నా దగ్గరికి రావాలంటే ఆ చిన్న తలుపుల నుంచి వాడు దూరి రావాలి. తలదించుకోవాలని ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడు? వాడు వంగి అలా కింద కనుక ఇట్లా దూరి వస్తాడు కనుక నా కోరిక తీరుతుంది కదా అని చెప్పి ఆలోచనతో ఆయన సింహాసనానికి ముందు ఒక చిన్న తలుపు పెట్టుకున్నాడు. ఎంత పెద్దవాడు వచ్చినా, ఎంత చిన్నవాడు వచ్చినా ఏం చేయాలి? ఖచ్చితంగా వంగి తలదించుకొని రావాల్సిందే కదా. కనుక తగ్గించుకోవాలి అని ఏర్పాటు చేస్తే ఒక తెలివైన వాడు ఏం చేసినాడు తెలుసా? ఏం చేసినాడంటే వాడు వంగకుండా కూర్చొని ఇట్లా 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 నడుచుకుంటూ వచ్చినాడంట. అంటే నీ ముందు నేను దొరుకుతాను, నేను వంగను అని కూర్చొని తలదించకుండా కూర్చొని కాళ్ళతో ఇట్లా నడుచుకుంటూ వచ్చినాడంట కదా. కనుక తగ్గించుకో అంటే తగ్గించుకునే దానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఏం చేయరు? తగ్గించుకునే మనసు అసలే ఉండదు. నువ్వు ఏమన్నా చేయి, మీరు మాత్రం తగ్గించుకునే ముచ్చటే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు కదా. కనుక యేసుక్రీస్తు ప్రభువు చెప్పే విషయం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోకపోతే అక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. తను తాను తగ్గించుకున్నవాడు చెప్పండి మీకు వచ్చు కదా, హెచ్చింపబడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోడు. ఈ లోకంలో మనల్ని మనం హెచ్చించుకున్నామంటే పరలోక రాజ్యంలో మనకి ప్రవేశము అక్కడ తలదించుకోవాల్సిందే. ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకున్నామంటే అక్కడేమవుతాం? పరలోక రాజ్యంలో హెచ్చింపబడతాం. ఇప్పుడు ఘనత మనకి అక్కడ వెళ్తుంది. చిన్న బిడ్డల వంటి వారమే తగ్గించుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు. ఎందుకంట చూడండి, ఇదే అధ్యాయంలో కింది వచనాల్లో రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 24వ వచనం.
యేసు అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. 25 వచనం చదవండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూర్య బెజ్జంలో ఒంటె దూరుట సులభమని. ఈ మాట చూడండి ఎట్లా ఉన్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ చెప్తున్నాడు ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అప్పులు కలిగిన వాడు ప్రవేశిస్తాడు. అట్లా అర్థం. ఆస్తి గలవాడు ప్రవేశించాలంటే అప్పులు ఉన్నట్టు ప్రవేశిస్తాడని కాదు. ఆస్తి ధనము అంతా ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్లనే కలిగింది. దేవుని వాక్యం చెప్తుంది నీవు ధనవంతుడిగా దేవుడు నిన్ను చేస్తే సంతోషమే కదా. నిన్ను ధనవంతుడిగా చేసేది ఎవరు? దేవుడే. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, అస్థిరమైన ఆధనం నందు ఏం పెట్టుకోవద్దు? నమ్మకం. ఇప్పుడు అందరికీ ధారాళంగా దయచేసేది ఎవరు? ధనవంతుడికి అంత ధనం రావడానికి ఆశీర్వాదం ఎవరిది? ఒకవేళ నీవు ధనవంతుడిగా ఉంటే సంతోషమే, అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ నీ ధనమును బట్టి నీవు అతిశయించొద్దు, నీ ధనమును బట్టి నీవు గర్వించొద్దు కదా. నీకున్న స్థాయిని బట్టి నీవు అతిశయించి గర్వించకూడదు, తగ్గించుకోవాలి. చిన్న బిడ్డలే తగ్గించుకోవాలి కదా. ఆస్తి ఎందు నమ్మికించడు. ఇక్కడేమో ఆస్తి గలవారు అని రాయబడింది. దీనికి మంచిగా క్లారిఫికేషన్ ఎక్కడ ఉంది అంటే మార్కు సువార్తలో ఉంది. ఆస్తి గలవారు అంటే ఆస్తి గలవారు కాదు, ఆస్తి పైన నమ్మకం ఉంచిన వారు అని అర్థం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 23, 24 వచనాలు అందరం కలిసి చదువుతాం. మరియు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఇక్కడ క్లారిఫికేషన్ ఉంది కదా. ఆస్తి గలవారు అంటే దాని అర్థం ఏంటి? ఆస్తి పైన నమ్మిక ఇచ్చిన వారు అని అర్థం కదా. ఈ లోకంలో దేవుడు ఆస్తి పరులుగా మనల్ని చేస్తే సంతోషమే, అందులో దుఃఖించాల్సింది లేదు, ఆనందపడాల్సిందే. అది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగింది. కానీ దానిపైన నమ్మకం ఉంచొద్దు, దానిని బట్టి అతిశయించొద్దు, దానిని బట్టి గర్వించకూడదు. నీకున్న స్థాయిని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి కదా, నీకున్నటువంటి ఏ క్వాలిఫికేషన్స్ ని గురించి అయినా మనం అతిశయిస్తే దేవుని రాజ్యంలో ఎప్పటికీ ప్రవేశించలేము. దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదం అది. దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తున్న కొలది మనల్ని మనం ఇంకా ఎంత ఎక్కువగా తగ్గించుకుంటే అంత మంచిది. దేవుడు మనల్ని హెచ్చిస్తున్న కొలది మనం ఇంకా అంతకంత ఏం చేయాలో తగ్గించుకోవాలి, దీవులమైపోవాలి. దేవుని ఎదుట దీవులమై చిన్న బిడ్డ వలె మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం కదా. మత్తయి సువార్త మనకందరికీ తెలిసిన మాట, 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించదు. ఇది రెండవ మాట. మొదటిది చెప్తారు క్రొత్త జన్మ. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలి? నూతన జన్మలో ఉండాలి. మన వస్త్రములు ఉతుక్కున్న వారిగా ఉండాలి. మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినటువంటి వారిగా ఉండాలి. అపవిత్రమైనది నిషిద్ధమైనది లేని వారిగా ఉండాలి. రెండవ ఏంటి? మనల్ని మనం చిన్న బిడ్డ వలె తగ్గించుకోవాలి. అటువంటి వారే ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం చెప్తారు. మూడవది, దేవుని రాజ్యంలో ప్రవేశించే వారికి ఉండే ఇంకొక క్వాలిఫికేషన్ లేకపోతే మూడవ ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. కనుక మూడవది, దేవుని చిత్త ప్రకారం చేయవాడే ఏం చేస్తాడు? పరలోక రాజ్యంలో ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు ప్రవేశించడు కదా. అక్రమము చేయవారులారా అంటాడు. కనుక
ప్రభా అని పిలవడం కాదు. ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. మన జీవితంలో దేవుని చిత్తం జరగాలి. దేవుడు దేని ఉద్దేశించినాడో, దేవుని చిత్తం ఏమైందో, దేవుని సంకల్పం ఏదైతుందో అది మన జీవితంలో నెరవేర్చబడకపోతే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఇంకా బతికి ఇక్కడ కూర్చున్నామంటే కరోనా రాకుండా, సావకుండా ఏముంది? మనకేదో దేవుని ఉద్దేశం కదా, మన పట్ల దేవుని ఉద్దేశం ఉంది. ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు కదా. ఆ వ్యాధి ఎప్పుడు ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందికి ఆల్రెడీ ఉండి కూడా ఉండొచ్చు అక్కడ, బయట పడదు. అది ఆల్రెడీ లోపల ఉండొచ్చు, బయటికి బాగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, కానీ ఎక్కడ ఉండొచ్చు? లోపల అది ఉండొచ్చు, బయట పడదు కదా. నాకు తెలిసిన విషయం. మనం ఎప్పుడు ఎట్లా చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఎట్లా వ్యాధి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో మనకి మన సంగతి మనకే తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. ఇంకా బ్రతికి ఉంచున్నాడంటే, జీవంతో ఇక్కడ కూర్చున్నామంటే ఏదో దేవుని కార్యం మనం చేయాల్సిన ఉద్దేశం ఉంది. ఏదో దేవుని ఉద్దేశం ఉంది నీ పట్ల, నా పట్ల. ఏదో ఒక ఉద్దేశంతో ఇంకా బ్రతికించి ఉంచినాడు. ఆ దేవుని ఉద్దేశంలో నీవు నెరవేర్చకపోతే ప్రవేశం పరలోక రాజ్యంలో దొరకదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశంలో తెలుసుకుని దాన్ని అనుసరించాలి. మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశంలో నుండి లక్షల మంది బయటకు వచ్చినారు. ఎందులో ప్రవేశించేదానికి? కానాను దేశంలో ప్రవేశించారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి కానాను దేశంలో ప్రవేశించినటువంటి వారిని గురించి దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చినాడో తెలుసు కదా. ఎవరు? యెహోషువ, కాలేబు తప్ప ఇక ప్రవేశించడానికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకు? కాలేబును దేవుడు ఏర్పరచుకున్నాడు. కాలేబుల గురించి ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేసేదనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయం. మీలో ఎవరు ప్రవేశించరు, ఇది నిశ్చయం. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు ప్రవేశించరు అంటున్నాడు? కాలేబు ఎందుకు ప్రవేశిస్తాడు? 5వ వచనం దానికి కనిపిస్తుంది కదా. 24వ వచనం అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండం 14:24 చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదానికి గల కారణము పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించినాడు. మంచి మనసుతో దేవుని అనుసరించినాడు. ఎవరైతే దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం జీవించేదానికి, ఆయన వాక్యానుసారంగా నడుచుకునేదానికి, ఆయనను అనుసరించేదానికి ఇష్టపడతారో అటువంటి వారికి ఏముంది? పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. మీకు ఉన్నంతగా పూర్ణ మనసుతో దేవుని అనుసరిస్తున్నామా? లోకాన్ని అనుసరిస్తున్నామా? లోకపు పోకడలను అనుసరిస్తున్నామా? కదా. దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా? ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదు. ఆయన చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యంలో ఇది 3వది. మొదటిది ఏంటిది? కొత్త జన్మ. 2వది తను తాను చిన్న బిడ్డ వలె తగ్గించుకుంట. 3వది దేవుని చిత్త ప్రకారం చేయుట. 4వది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానేడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో ప్రవేశం లేదు పరలోక రాజ్యంలో. ఎవరికి? అధికమైన నీతి లేకపోతే. అధికమైన నీతి అంటే ఎవరితో పోలిస్తే? పరిసయ్యులతో, శాస్త్రులతో పోలిస్తే మన నీతి ఎట్లుండాలంట? అధికముగా ఉండాలంట. మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో
ప్రవేశించాలని దేవుని వాక్యం చెప్తోంది. శాస్త్రుల నీతి ఎట్లాంటిది, పరిశీలన నీతి ఎట్లాంటిది? వాళ్ళు దేవుని వాక్యమునకు మించి ఇంకా అధికమైన కట్టడలు, అధికమైన పద్ధతులు, ఆచారాలు కదా ఎన్నెన్నో పెట్టుకుంటారు కదా. శరీర సంబంధమైన కఠినమైనటువంటి పద్ధతులు అవలంబించేటువంటి వారు వాక్యములో ఉంటే తీసుకుంటారు, దాన్ని ఇంకా చాలా కఠినంగా అమలు చేయాలి అని ఆలోచన చేస్తారు. ఎవరు? పరిసయ్యులు. చాలా ధర్మశాస్త్రం విషయంలో ఎంతో ఏంటిదంటే నిష్ట కలిగినటువంటి వారుగా ఉంటారు. అందులో మంచి ఉదాహరణ ఎవరు అంటే పరిసయ్యుడు, పౌలు. పౌలుగా కాకుండా ఏమన్నాడు? సౌలు. సంఘమును హింసించిన సౌలు. ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడు, బహునిష్ట కలిగినటువంటి వాడు. మత నిష్ట ఎంత ఘోరంగా ఉంది అంటే సౌలుకు అంత ఘోరంగా ఉంది. ఆ మత నిష్ట చేతనే సంఘమును అధికముగా అపరిమితంగా హింసించినటువంటి వాడు. ఎంత నిష్ట కలిగిన వాడు అంటే పరిచయుడు, బహునిష్ట కలిగిన పరిచయుడు పౌలు కదా. కానీ అట్లాంటి పరిచయుడు అన్నాడు. ధర్మశాస్త్రమును గమలియేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నవాడు. అటు శాస్త్రులు పరిచయుల కంటే అటువంటి నిష్ట కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు కదా. దేవుని వాక్యం చెప్తుంది అంతకంటే అధికమైన నీతి కలిగినటువంటి వారంగా ఉండాలి కదా. మన నీతి అధికంగా అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఈ లోకంలో దేవుని యొక్క నీతి కార్యమును జరిగించడం కొరకై నీతిగా ఉండాలి, సత్క్రియలను జరిగించాలి కదా. సత్క్రియలను జరిగించకపోతే దేవుడు తను తాను అప్పగించుకుందే సత్క్రియలు జరిగించడానికట. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని అని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మన దేవుని కొరకు కార్యాలను జరిగించాలి, నీతి కార్యాలను జరిగించాలి కదా. గొప్ప కార్యాలను జరిగించాలి. ప్రభు కోరేది అది. మన ద్వారా గొప్ప కార్యాలను జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఏది ఏమైనా నీతి తప్పకూడదు. ఏది ఏమైనా నీతిగా జీవించడం చాలా కష్టం అండి, అవునా కదా. నీతిగా బ్రతికితే అవమానం వస్తుంది, వేలనలు వస్తాయి కదా. అబద్ధం ఆడకుండా ఉంటే ఏం చేస్తారు? వీడికి అబద్ధం ఆడడం కూడా శాత కాదురా అంటారు కదా. లోకంలో ఎట్ట బతకాలో కూడా వీడికి తెలియదురా అంటారు కదా. చిన్న అబద్ధం కూడా ఆడకపోతే, చిన్న మోసం కూడా చేయకపోతే ఏమంటారు చూసి? ఇట్లా ఉన్నారు, వీళ్ళకి అబద్ధం ఆడడం కూడా శాత కాదు, మోసం చేయడం కూడా శాత కాదు, లోకంలో ఎట్ట బతకాలో కూడా వీళ్ళు బతకనేవాళ్ళు అంటారు. బతకనిచ్చేవాడు ఎవడు? మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, వాడు బతకనిచ్చినటువంటి వాడు కదా. లోకం అట్లా అంటారు. హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, నిందలేస్తారు. అయినా దేవుని కొరకు ఎట్లా బ్రతకాలం? నీతిగా బతకాలి కదా. కనుక శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి భక్తిగాను నీతిగాను మనం జీవించుచుండవలెను అని దేవుని వాక్యం చెప్తోంది. చూడండి, ఆ మాట చదువుతాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, తర్వాత ఏమవుతుంది? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే అప్పగించుకుని ఎట్లాంటి వాళ్ళంగా ఉండాలంట దేవుడు కోరుతున్నాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల వలె మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీతితో భక్తితో స్వస్థ బుద్ధితో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు కదా. దుర్నీతినంతా తొలగించింది దాని కొరకు. నీతి కార్యములను జరిగించువారు కదా. దీన్ని బట్టి చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, భక్తి చేస్తున్నాం అనే కానీ ఒకవేళ చివరి క్షణాల్లో రక్షింపబడినటువంటి బయట ఉండేటువంటి పాపులు, వేశ్యలు, సుంకరులు తెలుసు కదా. బయట వేశ్య, సుంకరులు, పాపులు అనేటువంటి వాళ్ళ గురించి
ఈ ఈ పరిచయులు శాస్త్రులతో పోలుస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31, 32 వచనాలు. అందుకు వారు మొదటి వాడే అని యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 32 వచనం. యోహాను నీతి మార్గమున మీదకు వచ్చని మీరు అతను నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మి మీరు అది చూచి అతన్ని నమ్మక పశ్చాత్తాపడక. సుంకరులు వేశ్యలను గురించి చూస్తే వాళ్ళు ప్రవేశిస్తారు మీకంటే ముందు కదా. ఎందుకు? నీతి మార్గమున వచ్చిన ఆ యోహానును మీకంటే ముందుగా వాళ్ళు విశ్వసించినారు, నమ్మినారు, ఆ నీతి మార్గంలో ప్రయాణం చేసినారు, ఆ నీతి మార్గంలో కొనసాగినారు కదా. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినాం అనుకొని, క్రైస్తవ జీవితం చిన్ననాటి నుండే జీవిస్తున్నాం అనుకొని, ఎన్నో ఏళ్లుగా భక్తి చేస్తున్నాం అనుకొని, నీతి మార్గంలో మనం నడవకపోతే పరలోక రాజ్యంలో మనకు ప్రవేశము దొరకదు. కనుక ఇది 4వది, అధికమైన నీతి కలిగిన వారు. చివరిది చదివి మనం ప్రభు వల్ల ప్రవేశిస్తాం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అందరం కలిసి చదువుతాం దయచేసి. అపొస్తల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలో ప్రవేశించేదానికంటే ముందు ఏమున్నాయి చెప్పండి మాట. అనేక శ్రమలను అనుభవించి. శ్రమను తప్పించుకోవద్దు కదా, శిక్షను తృణీకరించవద్దు. క్రీస్తు కొరకై అనేకమైన శ్రమలను మనం అనుభవించాల్సిన వారిగా ఉన్నాం. అర్థమైందని చెప్పింది. శ్రమలను అనుభవించకపోతే పరలోక రాజ్యంలో మహిమలో మనం ప్రవేశించలేము. మహిమలో మనము ప్రవేశించలేము. శ్రమల గుండా వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. అధికమైన శ్రమలు, అనేకమైన శ్రమలు. ముందు దేవుడు మన కొరకు వచ్చినాడు. నీతిగా బతికితే, భక్తిగా బతికితే, దేవుని చిత్తానుసారంగా బతికితే కదా, పరిశుద్ధంగా మనం బ్రతికితే ఖచ్చితంగా ఏమొస్తాయి? ఈ లోకంలో శ్రమలు వస్తాయి. నీవు క్రొత్తగా జన్మించి నీ పేరు జీవగ్రంథం నుంచి తుడిపి పెట్టబడకుండా వస్త్రములు ఉతుక్కొని బ్రతకాలని నీవు అనుకున్నట్లయితే కదా, దేవుని చిత్త ప్రకారము ఆయన చిత్తం అనుసరించి జీవించాలని నీవు అనుకున్నట్లయితే, నిన్ను నీవు తగ్గించుకొని దీనుడవై నీవు దేవుని కొరకు జీవించాలని అనుకున్నట్లయితే, నీతిగా నీతి మార్గంలో జీవించాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఏమొస్తాయి? అనేకమైన శ్రమలు వస్తాయి. అయినా పర్లేదు, వాటన్నిటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. వాటన్నిటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అది దేవుని అనుగ్రహం. శ్రమలు ఏంటో చెప్పండి? దేవుని అనుగ్రహం అంటారు. అనుగ్రహం అంటే మీరేమనుకున్నారు ఇప్పటివరకు? అనుగ్రహాలు చాలా ఉన్నాయి కదా. అనుగ్రహం అంటే దీవెనలు, ఆశీర్వాదాలు. కొడుకు పుడితే దైవానుగ్రహం కదా. ఇంకేదైనా మేలు కలిగితే దేవుని అనుగ్రహం, ఉద్యోగం వస్తే దేవుని అనుగ్రహం కదా. ఇవన్నీ, ఒక మంచి ఇల్లు కొడితే దేవుని అనుగ్రహం. అన్ని అనుగ్రహాల్లో ఇది కూడా ఒక అనుగ్రహం. ఏంటిది? శ్రమలు కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. అందరూ తెలుసుకోదాం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏంటిది అనుగ్రహించబడింది? దేవుని పక్షమున ఏం పొందాలో? శ్రమలను అనుభవించాలి. అది మనకు అనుగ్రహం. క్రీస్తు కొరకు శ్రమలను మనం పొందకపోతే, అనుభవించకపోతే, అనేక శ్రమలు అనుభవించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. పేతురు రాసిన పత్రికలు అయితే శ్రమల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. తర్వాత పేతురు పత్రికలు చదవండి కదా. పేతురు అంటాడు ప్రతి చోట
క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని, ఆ తర్వాత పొందబోవు మహిమ. ముందు శ్రమలు ఉంటాయి, శ్రమ తర్వాత ఏముంటది? పేతురు పత్రికలో ఎక్కడ మహిమ అని కనబడ్డా మహిమలో ప్రవేశించేదానికంటే ముందేమున్నాయి? మొత్తం శ్రమలే. శ్రమల గుండా వెళ్ళి మహిమలోనికి ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమల గుండా వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను కదా. యేసుక్రీస్తు ప్రభువు బోధించిన విధం సమృద్ధి అయిన ప్రవేశం, అదే 2 పేతురు 1:11 ప్రకారం నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం మనకు దొరకాలంటే, దేవుని రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం మనం కలిగి ఉండాలంటే ఈ 5 విషయాలు ఉండాలి. కొత్తగా జన్మించిన అనుభవం మనలో ఉండాలి. చిన్న బిడ్డ వలె మనల్ని మనం తగ్గించుకున్న వారంగా ఉండాలి. దేవుని చింత ప్రకారం జరిగించే వారంగా ఉండాలి. పరిశీలన కంటే శాస్త్రుల కంటే అధికమైన నీతి భక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అనేకమైన శ్రమలను క్రీస్తు పక్షముగా అనుభవించేటువంటి వారమై దయచేసి మాట్లాడించాడు. ప్రభు బల్లలో ప్రవేశించేదానికంటే పూర్వము మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఎవరు అనాలోచితంగా ప్రభు బల్లలో ప్రవేశించకూడదు. ఇదేదో ఆచారం అని కాదు. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల్లలో చేయవలసిన వారంగా ఉన్నాం. బల్లలో ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హత యోగ్యత మనలో లేకపోతే బల్లలో ప్రవేశించే యోగ్యత కూడా లేదని అర్థం. దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత అర్హత మనలో ఉందా? చెప్పబడిన వాక్యంను ఆధారం చేసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటాం. ప్రేమాకృపా కనికరం కలిగిన మా ప్రియమైన తండ్రి, జీవంగల దేవా, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ ప్రియ పాదముల చెంత సాగిలపడుతున్నాం. నిజమే తండ్రి, దేవుని రాజ్యంలో ప్రవేశించేదాని వరకు దేవా మేము ఎలా ఉండాలో మీ వాక్యంలో నేర్పిస్తూ నడిపిస్తూ వస్తున్నారు. మీరు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలు బట్టి వందనాలు. ఆ వాక్యం ఆధారం చేసుకొని మమ్మల్ని మేము యోగ్యమైన రీతిలో పరీక్షించుకున్న మీదటనే ప్రభు బాధల్లో చేయవేయటం మీరే కృపతో జ్ఞాపకం చేస్తున్నారని మా ప్రియులందరినీ మీరే సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దేవా, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారంగా, నిషిద్ధమైనది ఏది, అసహ్యమైనది ఏది మాలో లేని వారంగాను, చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగినటువంటి వారంగాను, ఏ విషయంలో అతిశయించని వారంగాను, తండ్రి ప్రభువాన్ని పిలిచే వారం కాదు కానీ మీ చిత్త ప్రకారం చేసేవారం కాదు, అధికమైన నీతి కలిగిన వారము గాను,
మీ కొరకై శ్రమలను అనుభవించడానికి అనుగ్రహం అని గ్రహించి సిద్ధపడే వారంగా మేమందరం ఉండాలని మీరు కోరుతున్నారు. మా ప్రియులు దేవా ప్రభు పనులలో ప్రవేశించడానికి ముందు యోగ్యమైన రీతిలో పరీక్షించుకునే దానికి ప్రతి హృదయాన్ని మీరే దర్శించండి, రోజు చూపించండి. ఆ ప్రియ తండ్రి ప్రభు పదాలను సమీపిస్తున్నాం, ఈ సహాయం కోరుతున్నాం. ప్రతి ఒక్క హృదయం దర్శించుకొని ప్రారంభిస్తాం. మననీయులు మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. రొట్టె నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రేమల తండ్రి, కృపగల దేవ, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా నిమిత్తమై ఈ లోకంలో పేదనరుని రూపంలో జన్మించి దేవ మాకు బదులుగా శిలువలో దేవ మరణించి ప్రాయశ్చిత్తముగా బలియాగముగా చేయబడి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కృపార్చుకున్న విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు, మీరు శిరస్సై మమ్మల్ని అందరినీ అవయములుగా చేసినారు. మీతో పాలివారినిగా అతకబడిన వారినిగా మమ్మల్ని చేసినారు. సంఘంలో మమ్మల్ని చేర్చినారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి కృపార్చన మాకు విజ్ఞాపనం చేస్తున్నందుకు వందనాలు. మరలా తిరిగి రానై ఉన్నారు. సంఘము మీరు ఆఖరి కొరకే సిద్ధపరచబడినట్లు దేవా ప్రభు బలాలోనికి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ ప్రియతను మీరు చేస్తూ వచ్చిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీరం సాదృశ్యంగా అనుగ్రహించిన రొట్టె నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే తమను తాము పరీక్షించుకున్నారో ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, పాత్ర నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రేమల తండ్రి, జీవన దేవ, మీకే స్తోత్రములు. మా నిమిత్తమై రక్తమాంసంలో పాలుపడమై అమూల్యమైన రక్తము శిలువలో కార్చి తద్వారా నాకు ఇచ్చినటువంటి విడుదల విమోచన అంతటిని బట్టి మనం స్తుతిస్తున్నాం. దేవ, మీరు కార్చిన రక్తమును బట్టి మీరు ఇచ్చిన సమృద్ధి అయిన ప్రవేశమును బట్టి ఉన్నారు. ప్రాముఖ్యంగా మీ కుమారులుగా కుమార్తెలుగా మీ రాజ్యములకు వారసులుగా హక్కుదారులుగా మమ్మల్ని చేసినందున మిమ్మల్ని స్తుతిస్తూ పాత్ర నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఎవరైతే తమను తాము పరీక్షించుకున్నారో అటువంటి వారు దయచేసి మీ కుడి హస్తమును తల కంటే ఎత్తుగా చూపించండి.
ఇంకెవరికైనా అందకపోతే దయచేసి చూపించండి, చేయండి, చూపించండి. ఎవరికైనా రొట్టె ద్రాక్షారసం సరిపోతే దయచేసి మరొకసారి అడుగుతున్నాం, మీ చేతిని తలకట్టి ఎందుకు చూపించండి. కలిగిన మా పిల్లల తండ్రి పరిశుద్ధుల దేవా, తండ్రి వేల దేవా, ఈ కృత్యాలను ఆ ప్రజల రక్షణను తండ్రి స్థిరమైన ఉన్నతమైన మహిళ తండ్రి సాగిపోతున్న దేవా తండ్రి, మా దేవుడు, మా ప్రభు, మా రక్షకుడు తెలుస్తున్నా ప్రభు దినము ఈ సమయం ఆరంభిస్తున్నాను. తండ్రి మీ ప్రజమైన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి తండ్రి మీరే తండ్రి బాబా మా యొక్క తండ్రి పాపలను విడిపించి మీరు బాబా నీ యొక్క రక్షణ చేత తండ్రి బాబా సంఘంగా చేస్తున్నారు. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీ యొక్క నాదికాల సంకల్పం చేత క్రీస్తు మమ్మల్ని నెరపరుచుకుని తండ్రి నీకు సంపాద్యంగా స్తోత్రాలు చేస్తున్నాను. పరవశంలో మీరు మాకు చేస్తున్నటువంటి గొప్ప బలియాగం కొడుతూ తండ్రి మీరు చిందించినటువంటి ఈ యొక్క ప్రశస్తమైన రక్తం కొడుతూ తండ్రి స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి ఆ రక్తం ద్వారా తండ్రి మందులుగా చేసి పాపం నుండి మీ అపరాధం నుండి శిక్ష నుండి మనం తప్పించినారు. తండ్రి యొక్క ఉన్నతమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభు దేవుడు ప్రతి గాయించుకుని ఈ సన్నిధికి వచ్చి ఆరాధించడం కానీ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వలోకమంతి సకల దేశములు ఎంతో కలవరం గుండా ఎంతో శోధులు గుండా మరణ ఛాయలు గుండా వెళ్తుండగా మీరు మమ్మల్ని మీ యొక్క సన్నిధానంలో ప్రవేశింపజేశారు. తండ్రి నిత్య రాజ్యంలో ప్రవేశించినట్లుగా నా దేవా తండ్రి మీరు మా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం వరకు స్తోత్రాలు చూపిస్తున్నాను. నీకు ముందు రక్తం ద్వారా మాకు ప్రవేశం జరిగింది. ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీ కృపను బట్టి మీ కనికరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీ సన్నిధానంలో తండ్రి ఆరాధించగలిగిన తండ్రి తాము పరీక్షించుకునే యోగ్యంగా పాల్గొనగలిగినారు. వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఎవరైనా వాళ్ళ తండ్రి తండ్రి ఇంకా వెనుకంజ వేస్తున్నట్లు వారికి ప్రార్థిస్తున్నాం. తండ్రి సాయపడి కొరకు చూపు ఈ రక్తంతో తండ్రి అక్కడికి శుద్ధిగా చేయవలసిగా ప్రార్థిస్తున్నాం. ఈ రాజులో సిద్ధపరచవలసిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి సంఘంలో దేవా తండ్రి
ప్రభావ మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ తండ్రి ఈ యొక్క నడిపింపు కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంలో మీరు అవకాశం విధాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పోషిస్తున్న దాని కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ తండ్రి వాక్యం మీరు మాకు అనుగ్రహించిన తండ్రి వందనాలు. దేవాత మీ వాక్యం మీరు కంటే ఫలింపచ్చు. దేవాత నీ వాక్యం దీవించి ఆశీర్వదించు. దేవాతండి మీరే తండ్రి ప్రభా మీ నామకు మీరే మహిమ తెచ్చుకోవాల్సిన తండ్రి ప్రార్థన తండ్రి మీరు ఏర్పరిచినారు తండ్రి ఉన్నాను తండ్రి ప్రభా ఇక మంది యొక్క తండ్రి ప్రభా పరిచయం అంతట్లోనూ తండ్రి ప్రభా మీరు చేస్తున్నటువంటి ఇక సమస్త కార్యాలను పొందాలి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి మీ దాసులను సేవకులను తండ్రి ప్రభా వాక్యోపదేశం గ్రహించి మమ్మల్ని ఆత్మీయంగా మరింత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తున్నారు సూత్రాలు చెల్లిస్తున్నాను. నీళ్ళలో జరుగుతున్నటువంటి పరిచయంతో బట్టి ఉన్నాను. నీ పరిచయం సహకరించి సమర్పిస్తూ వారికి తండ్రి వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను. బాధ్యత వహిస్తున్న పెద్దలు బట్టి ఉన్నాను. తండ్రి వ్యవస్థ మధ్య పరిచర్య తండ్రి ప్రభావితంగా చిన్న బిడ్డల మధ్య జరుగుతున్న పరిచర్య వాయిద్యులు వాయించేవారిని బట్టి వాక్యం పరిచయం చేస్తున్న వారిని బట్టి సహోదరుల మధ్య పరిచయం చేస్తున్న వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నా మహిమాత్మ సమస్యను జరిగించు. మీరు వస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాల్సింది. చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు ప్రభావం తండ్రి వారితో మీరు మాట్లాడు. తండ్రి ప్రభావ రక్షణ వారి మనసులో గ్రహించు. తండ్రి రోడ్డు వైపు కిటికీలు తరగటప్పుడు నాటకం తీసుకోవాల్సిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి తండ్రి ప్రస్తుతం పరిస్థితులలో ఉద్యోగులుగా తండ్రి ప్రభావ తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న వారు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగులను గ్రహించు సాయం తండ్రి సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ గత కొన్ని నెలలుగా తండ్రి ప్రభావ బిడ్డలు సండే స్కూల్ కూడా కలిగి ఉండలేకపోతున్నారు. తండ్రి ప్రభావ ఈ యొక్క కృపను గ్రహించి వారిని భద్రపరిచి ఆత్మీయమైన తండ్రి ప్రభావ ఉన్నత స్థానానికి చేరుకోండి సాయం. ఉద్యోగించిన దూర ప్రాంతం వారికి ప్రార్థిస్తున్నాం. ప్రశాంతి రాజేశ్వర కొరకు సోమన్ సుశీల కొరకు ప్రార్థిస్తున్నాం. శివారాయణ కొరకు ప్రార్థిస్తున్నాం. సునీల్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ అనిల్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి విధంగా తండ్రి వెంకరు సోదరి ఎస్సీ సోదరి సోదరుని కొరకు ప్రార్థిస్తున్నాం. మహిమానందం సౌభాగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరు జాన్ రత్న కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. తోడుగా సాయపడి చెప్పినట్టే తిరిగి తీసుకురావాల్సిన ప్రార్థిస్తున్నాం. గర్భవతులైనటువంటి సోదరులకు ప్రార్థిస్తున్నాం. సోదరు మెస్సి, సోదరి రత్నం, సోదరి రజని, సోదరి జయశ్రీ, సోదరి పూజిత, సోదరి సుప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం. పశువుల కొరకు సిద్ధపరచవలసిన ప్రార్థిస్తున్నాం. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వరకు ప్రార్థిస్తున్నాం. సోదరి ప్రేమతో, సోదరి ప్రశాంతి, సోదరి సుదీక్ష, సోదరి కుమారి, సోదరి రాణి, సోదరి రజని, సోదరి చిన్న, సోదరి శ్రీలత, సోదరి శ్యామల, సోదరి కవిత, సోదరి లతిక, సోదరి అన్న, సోదరి రత్నకుమారి, సోదరి లక్ష్మి, సోదరి సుజన కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసం బలపరచుకున్నట్లుగా ఈ సొంత సభలో వారికి గర్భఫలం అనుగ్రహించవలసి ప్రార్థిస్తున్నాం. చండి బిడ్డ తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాన్ని తల్లి మీ కుటుంబంలో భద్రపరచవలసి ప్రార్థిస్తున్నాం. తార కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఉండే సమస్య నుంచి తల్లి అన్ని స్వస్థంచవలసి ప్రార్థిస్తున్నాం. విధవరాట కొరకు ప్రార్థిస్తున్నాం. తోడుగా వారికి అవసరం సహాయపడవలసి ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో వారికి ప్రార్థిస్తున్నట్టు సౌద మార్గం కొరకు, కాంతం కొరకు, పేరం కొరకు, సువార్థం గారి కొరకు, సోదరు రోజం కొరకు, సోదరు సోమనాథ్ కొరకు, సుశీలమ్మ కొరకు, మాణిక్యం కొరకు, సోదరి అచ్చం కొరకు, సోదరు చంద్ర, సోదరు కొండయ్య కొరకు, సోదరు కృష్ణమూర్తి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సాయపడం కొంచెం వివాహం కొరకు చూస్తున్నటువంటి సోదరు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరు పవన్ కొరకు, సోదరు ప్రహర్ష, సోదరు సౌజన్య, సోదరు శృతి, సోదరు మోహన్, సోదరు ఎలీషా, ఆనంద్ కుమారి, జెస్సీ, సోదరు ప్రసాద్, స్వామి, లత, నమోస్, చంద్రకళ, అర్చన, వీణ, ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి సాయపడము తండ్రి మీ సొంత సమయంలో వారికి జీవిత భాగస్వామ్యం ముగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వచ్చే నెల 18వ తారీఖున జరిగినటువంటి సోదరుడు మెల్కిజెదె వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి బిడ్డలిద్దరిని సిద్ధపరచము. దినం కొరకు మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం
10th ఇంటర్ పాస్ విద్యార్థులకు ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు చూపు కనికరించు. ఎవరైనా ఒకరు ఫెయిల్ అయినట్లయితే వారిని ఆదరించండి, బలపరచు, సహాయపడి ఇంకా విద్యాభ్యాసం చేసిన పిల్లలందరూ కూడా ప్రార్థిస్తాం. ఆరోగ్యం వారికి ప్రార్థిస్తున్నాం. స్వస్థలను గ్రహించు. చూపు సోదరి పుష్పకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్లో సహాయపడాలి. సంపూర్ణ స్వస్థలను గ్రహించము. సోదరి సువార్తం కొరకు ప్రార్థిస్తున్నాం. పూర్తి స్వస్థలను గ్రహించము, సహాయపడము. సోదరి విజయ భారతి కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి వెంకటలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా బలహీన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మీకు బలపరచవలసి ప్రార్థిస్తాం. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి సోదరులకు ప్రార్థిస్తున్నాం. సోదరు సత్యవతి, సోదరు మేరీ, ఇంకా మిగిలిన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఆదరించింది సాయం. రక్షణ లేనటువంటి వారికి రక్షణ గ్రహించి వ్యవస్థ సోదరు సుధీర్ కొరకు, సమయం కొరకు, మధు కొరకు, బాజు కొరకు ప్రార్థిస్తున్నాం. నాయుడు, పుత్రి, సరోజ, శృతి, జాషువా, రాజు, చిన్న, జోత్స్న, సిజ్ డేవిడ్, కన్నబాబు, జోసఫ్, షారోన్, షాలేం, ప్రకాష్, హరిదాస్, శాంతమ్మ, శేషయ్య, రాజు, కృష్ణయ్య, ఇంకా రక్షణ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీ ప్రబంధాస్తాలు కప్పుకొచ్చుకుంటున్నా. మీ శిలో చేతికి వారిని ఆకర్షించుకుంటున్నాం. ప్రభా తండ్రి మీరే వారికి మారు మనసును తండ్రి ప్రభా అనుగ్రహించవలసి ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైనా తండ్రి ప్రభా ఆత్మీయంగా ఎదగవలసిన సమయంలో తండ్రి వారు ఇంకా వేస్తున్నారు. వ్యాక్సినేటర్స్ ప్రార్థిస్తున్నాం. వారికి కూడా తండ్రి ప్రభా మీ కార్యాలు జరిగించవలసి ప్రార్థిస్తున్నాం. సొంత పనులు చేసుకునే వారికి ప్రార్థిస్తున్నాం. వ్యాపారం చేసుకునే వారికి కంపెనీ నడిపించే వారికి ప్రార్థిస్తున్నాం. లక్కీ ఇండస్ట్రీస్ కొరకు, SMS ఎలక్ట్రికల్ వర్క్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. సౌదరి ప్రవీణ్ ఈవెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. తర్వాత మీ సహాయపడి దాసు సోదరి చిరంజీవి వారికి తర్వాత సఫిషియంట్ పనులను గ్రహించండి. తర్వాత యొక్క తండ్రి ప్రభావ మీ యొక్క ప్రభుత్వం గ్రహించవలసి ప్రార్థిస్తున్నాం. నయమి దేశపాలం గారు తండ్రి ప్రభా సోదరి తండ్రి మహిమలో పిలువబడి ఉంటుండగా తండ్రి ప్రభా తండ్రి వారిని తండ్రి ప్రభా కుటుంబాన్ని ఆదరించండి, సంఘాన్ని ఆదరించండి. తండ్రి సహాయపడవచ్చు. ఈ విధంగా తెలుగులో జరుగుతున్నటువంటి పరిచయం గురించండి. తండ్రి ఇంకా ఆగినటువంటి పరిచయాలు కూడా తిరిగి ప్రారంభించడానికి సహాయపడు. దేవుని తన ప్రభావ మీ యొక్క రెక్కల భద్రపరచవలసి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి నుండి తండ్రి ప్రభా తండ్రి కాపుదలు కోరుకుంటున్నాం. తండ్రి సహాయపడండి. తండ్రి ప్రభా మా దేశము, మా రాష్ట్రము, మా యొక్క పట్టణము, మా సంఘము అందరినీ తండ్రి ప్రభా మీ యొక్క ప్రబంధాస్తాలు కప్పుకుంటున్నాం. తండ్రి సహాయపడవచ్చు. విగ్రహం ద్వారా జరుగుతున్న పరిచయను మీకటి ఫలింపచేయండి. తండ్రి ప్రభా మీరు ఎవరైతే తండ్రి ప్రభా అనారోగ్యం ఉన్నారో ఈ కరోనా ద్వారా వారికి కూడా ప్రభావ మీ హస్తాలు కప్పుకుంటున్నాం. తండ్రి సహాయపడు, చూపు పరిగణించము. ఇంకా తండ్రి సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ తండ్రి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ ద్వారా వెళ్తుండగా తండ్రి విక్రమను కోరుకుంటున్నా. తండ్రి ప్రజలు పాటించుగా నీకు ఇష్టం లేదు కానీ తండ్రి బాబా తండ్రి ఎదురైతే మీరు అనుమతించినారో మీ ఉద్దేశం నెరవేర్చుకున్నట్టు అనేక మందికి మారు మనస్సును తండ్రి అనుగ్రహించవలసి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ప్రభా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాం. తర్వాత తండ్రి సహాయపడు కూర్చో. తండ్రి ప్రభా సోదరుని పరిచయ కొరకు తీసుకొచ్చినారు. తండ్రి ప్రభా సోదరుని దీవించి ఆశీర్వదించము. తన యొక్క బాధ్యతలలో, తన సంఘ బాధ్యతలలో, విగ్రహ బాధ్యతలలో తండ్రి తనకు తోడుగా ఉండి చేయము. సోదరుని బిడ్డలు కూడా మీ హస్తాలు కప్పుకుంటున్నాం. భవిష్యత్తు పరిచయం దీవించండి. తండ్రి ప్రభా సెకండ్ వర్షిప్ కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రార్థిస్తాం. మమ్మల్ని హస్తాలు కప్పుకుంటున్నాం. మా ప్రభుత్వం రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమంది ఉన్నామన్నా ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం. మనం లేచి పాట పాడుతుండగా రక్షించబడిన వారు మీ యొక్క ఆత్మలు ప్రకటించుకోవచ్చు.
పాట సంఖ్య 627. పాత పుస్తకమైనట్లయితే 529. 627 పాత పుస్తకంలో 529. प्रभु ने सेवा की
శుక్రవారము ఉదయకాలం 9:30 గంటల నుండి సహోదరులు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. తిరిగి శనివారం 7 గంటలకు సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. తిరిగి వచ్చే ఆదివారము ఉదయకాలం 10 గంటల నుండి మొదటి ఆరాధన, తిరిగి 3 గంటల నుండి రెండవ ఆరాధన కలిగి ఉంటాం. ఒకవేళ మధ్యలో ఏమైనా మార్పులు జరిగితే తర్వాత మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళా కొన్ని పరిస్థితులు మారుస్తుంటున్నారు. అందుకే చాలామంది తెలుసు. మళ్ళా ఉద్యోగాలు కూడా ఊరికి వెళ్ళే వాళ్ళు ఆల్టర్నేట్ కావాలని చెప్పి మరి వేరు వేరు ఆర్డర్స్ వచ్చినాయి. కాబట్టి మరి సంఘ విషయంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ పరిచర్య ఒకవేళ మార్పులు ఉంటే అందరికీ మేము తెలియజేస్తాం. మరి ఈ దినము మొదటి ఆరాధనకు వచ్చినటువంటి ఈ కుటుంబాలు ఉచితమైతే వచ్చే ఆదివారము రెండవ ఆరాధనకు రెండవ సర్వీస్కి వస్తారు. పోయిన వారు వచ్చిన వారు, మొదటి వచ్చిన వారు మళ్ళీ రెండవ సర్వీస్కి వస్తారు. అది కూడా ఆల్టర్నేట్గా మనం పరిచయం కలిగి ఉంటాం. ఒకవేళ ఏదైనా మార్పులు ఉన్నట్లయితే తెలియజేస్తాం. చివరి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కృప కలిగిన మా ప్రియపడు తండ్రి, ఈ దినమున నీ పునరుత్థాన దినమున ప్రభు దినమున నీ ప్రజలుగా దేవుని మందిరంలో ఏలియము ప్రార్థన మందిరంలో మేమందరం చేరి మిమ్మల్ని ఆరాధించినట్టుగా, సంఘంగా సర్వాసంగా చేరి మిమ్మల్ని సేవించినట్టుగా రుజువు చూపించి అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు. ప్రభుల తండ్రి, ఈ రీతిగా సంఘంగా ఒకేసారి చేరి రాలేకపోయినప్పటికీ మీరు అనుకూలింపజేసిన సమయాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం ఆరాధన కొరకే చేరి వచ్చినటువంటి ప్రియులు కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. మా ప్రియ తండ్రి, వారు తమ బాధల్ని ఆశలు కలిగి ఉండేదాని కొరకు మీరు కురుచూస్తూ వచ్చినారు. కానీ మందిరంలో ప్రవేశించే యోగ్యత, ధన్యత, దేవా అనుమతి మాకు ఇచ్చినారు. పర్వత రాజ్యంలో ప్రవేశించేదానికి కూడా మేము అనుమతి కలిగిన వారిగా, అర్హత కలిగిన వారిగా ఉండవలసిన వారమే ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆ రీతిగా మీ రాజ్యం కొరకై సిద్ధపరచబడినట్లు, మీరు అక్కడి కొరకై ఎదురు చూసినట్లు కుటుంబం నుండి వెళ్ళిపోతున్నాను. విత్తబడిన మాటలన్నింటినీ ప్రతి ఒక్కరు హృదయాలలో కార్యసిద్ధిని జరిగించండి. దేవా, విత్తబడిన కానుకలను ఎత్తుపట్టుకుంటున్నాం. ఎవరైతే రక్షింపబడి రక్షణ ఆనందంతో దేవా మీకు కానుకలు సమర్పించినారో వారిని బట్టి ఆనందించే దేవుడు, ఇంకా రక్షణ మారు మనసు తిరిగి జన్మించిన అనుభవం లేక ఇచ్చినటువంటి కానుకలు ఎందుకు ప్రయోజనకరం కావాలని వారు గ్రహించినట్టు చేయండి. రక్షణ ఆనందంతో స్వేచ్ఛ అర్పణలు తీసుకొచ్చిన వారందరినీ కూడా ఉన్నారు. వాటిని ఎత్తుపట్టుకుంటున్నాం. మందిర పరిచయ కొరకై విరివిగా వాడబడగలిగినట్టు కృషి వేడుకుంటున్నాం. మా ప్రయత్నంలో హెబ్రోన్ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయ కొరకై ఉన్నారు. హెబ్రోన్లో జరిగిస్తున్న పరిచయం మేము స్తుతిస్తున్నాం. ఏలియలో వారమంతా వారి వారి గృహాలలో కుటుంబ ప్రార్థనలు, ఆయా ప్రార్థనల సమయాలన్నింటినీ ఆశీర్వాదకరంగా చేయండి. శుక్రవారం సోదరులకు, శనివారం సంఘ ప్రార్థన, ఆదివారం ఆరాధన, వీటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటున్నాను. దేవా, మందిర వాక్యాలను తెలిసి నీ మందిరంలో ప్రవేశించి ధన్యత మాకు ఇచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ భవిష్యత్ దినాల్లో మీరు ఆకలి కొరకు మమ్మల్ని సిద్ధపరచుకుని వేడుకుంటూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకే చెల్లిస్తూ త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. నూతన జన్మను మాకొసగి నూతన ముగమము చేయము. నూతన జన్మములో మాకొసగి నూతన ముగమము చేయము. నూతన ఆత్మ హృదయముని నిన్నే స్తుతి. నూతన ఆత్మ హృదయ
క్రైస్తవులు